శ్రీ గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత ప్రథమ సృష్టి ఖండము. ఋషుల ప్రశ్నలకు సమాధానముగా నారద బ్రహ్మ సంవాదావతరణమును తెలుపుచో సూతుడు వారికి నారద మోహ ప్రసంగమును వినిపించుట. కామ విజయ గర్వముతో నారదుడు శివ బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వెళ్ళి తన తప ప్రభావమును తెలుపుతా. విశ్వోత్పత్తి స్థితిలయాదులకు ఒక్కడే కారణమైన వాడు, గిరిజా కుమారియగు గౌరీదేవికి పతి అయిన వాడు, తత్వజ్ఞుడు, తన కీర్తికి అంతము లేనివాడు, మాయకు ఆశ్రయుడై కూడా దానికి మిగుల దూరమైన వాడు, అచింత్యమైన స్వరూపము కలవాడు, విమల బోధ స్వరూపుడు అయిన భగవంతుడగు శివునికి నేను ప్రణమిల్లుచున్నాను. తన మాయ చేత ఈ సంపూర్ణ విశ్వమును సృజించి ఆకాశము వలె ఆ దేవదేవుడు దాని లోపల బయట వ్యాపించియున్నాడు. సహజముగానే అనాది శాంతస్వరూపుడు ఒకే ఒక పురుషోత్తముడగు ఆ శివునుకు నమస్కరించెదను. లోహము సూదంటు రాయిచే ఆకర్షితమై దానికి వ్రేలాడుచున్నట్లు ఈ సకల జగత్తు ఎల్లవేళలా ఆ స్వామి చుట్టూ తిరుగుచుండను. తన నుండియే ఈ ప్రపంచమును సృష్టించుచుండను. అందరి లోపల ఆంతర్యామి అయి విరాజిల్లుచుండు ఆ ప్రభువు రూపము అతి నిగూఢమైనది. అట్టి భగవంతుడగు శివునకు సాదరముగా నమస్కరించుచున్నాను. వ్యాస మహర్షి పలికెను. సకల జగత్తునకు తండ్రియగు పరమశివునకు జగన్మాత కళ్యాణమయి అగు పార్వతీదేవికి వారల కుమారుడగు గణేశునకు నమస్కరించి ఈ పురాణమును వర్ణించెదను. ఒకానొక నాటి విషయము. నైమిసారణ్యమున నివసించు సౌనికాది సకల మునులు మిక్కిలి భక్తిభావముతో సూతినితో ఇట్లు పలికెరి. ఋషులు ప్రశ్నించెరి. మహానుభావుడగు సూత మహర్షి విద్వేషర సంహితయందు గల సాధ్య సాధనమును పేరుగల ఖండమునందలి శుభము ఉత్తమమైన కథను మేము వినియున్నాము. దాని మొదటి భాగము మిగుల రమ్యమైనది. అది శివభక్తుల మీద భగవంతుడగు శివుని వాత్సల్య స్నేహమును ప్రకటించెను. పండితోత్తమ, మీరు మాకిప్పుడు భగవంతుడగు శివుని పరమ ఉత్తమ స్వరూపమును వర్ణింపుడు. దానితో పాటు శివపార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణముగా మాకు వినిపింపుడు. నిర్గుణ మహేశ్వరుడగు ఆ స్వామి లోకమునందు సగుణ రూపమును ఎట్లు ధరించెను? మేమెంత ఆలోచించినను శివతత్వము మాకు బోధపడటలేదు. సృష్టికి ముందు భగవంతుడగు శివుడు ఏ విధముగా తన స్వరూపమునందు స్థితుడయుండెను. తదుపరి సృష్టికి మధ్యకాలమునందు ఆ ప్రభువు ఏ విధముగా క్రీడించుచు లీలతో తేజోమయుడై వ్యవహరించుచుండెను. సృష్టికాలము అంతమైనప్పుడు ఆ మహేశ్వర దేవుడు ఏ రూపమున స్థితుడై ఉండెను? లోక కళ్యాణప్రదుడగు శంకరుడు ఎట్లు ప్రసన్నుడగును? ప్రసన్నుడైన మహేశ్వరుడు తన భక్తులకు ఇతరులకు ఎట్టి ఉత్తమ ఫలమును ప్రసాదించెను. ఇవన్నీయు మాకు వివరింపుడు. పరమాత్ముడగు శివుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని మేము వినియుంటిమి. ఆ ప్రభువు దయాసముద్రుడు, భక్తుల దుఃఖమును చూడజాలడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు ఆ ప్రభువు అంశతోనే జన్మించెరి. వారు ప్రకటమైన గాథను వారి చరిత్రల వైశిష్ట్యమును వర్ణించుడు. ఉమాదేవి ఆవిర్భావము వివాహము గురించిన కథలను కూడా వినిపించుడు. వారి గృహస్థ ధర్మములను లీలలను కూడా వర్ణింపుడు. మా ప్రశ్నలకు సమాధానముగా మీరు ఈ కథలన్నిటితో పాటు ఇతర విషయములను కూడా తప్పక తెలుపుడు. సూతుడు ఇట్లు వచించెను. మునీంద్రులారా, మీరు మిగుల సముచితమైన విషయమును అడిగితిరి. భగవంతుడగు సదాశివుని కథయందు మీకు ఆంతరిక నిష్ట కలదు. మీరు ధన్యులు. బ్రాహ్మణులారా, భగవంతుడగు శంకరుని గుణానువాదము సాత్విక రాజస తామసులను 3 గుణములు కలిగిన మానవులకు నిరంతరము ఆనందమును ప్రసాదించెను.
పశుహింస చేయు కఠిన కసాయివాడు తప్ప ఇంకెవ్వరనూ ఆ ప్రభువు గుణానువాదమును వినుట వలన విసుగు చెందారు. మనస్సులో ఏ తృష్ణయు కోరికయును దాహము లేని మహానుభావులు భగవంతుడగు శివుని గుణములను నిరంతరము గానము చేయుదురు. ఆ గుణ సముదాయమే సంసార రూపముగు రోగమునకు దివ్య ఔషధము. మనస్సునకు చెవులకును ఇంపైనది, సకల మనోరథములను తీర్చునిది అగును. బ్రాహ్మణులారా, మీ ప్రశ్నలకు అనుగుణముగా నా బుద్ధికి తోచిన శివలీలను వర్ణించుటకు ప్రయత్నించెదను. మీరు సాధారణముగా వినుడు. దేవర్షి నారదుడు శివరూపుడగు భగవంతుడైన విష్ణువు చేత ప్రేరితుడై ఈ విషయమునే తన తండ్రిని అడిగెను. తన కుమారుడగు నారదుని ఈ ప్రశ్నను విని బ్రహ్మ మిగుల సంతసించెను. అప్పుడు బ్రహ్మదేవుడు ముని శిరోమణియగు నారదునకు సంతోషమును కలిగించుచు ప్రేమతో భగవంతుడగు శివుని యశస్సును గానము చేయదొడగెను. ఒకప్పటి విషయము. ముని శిరోమణి విప్రోత్తముడగు బ్రహ్మపుత్రుడు నారదుడు వినీత చిత్తుడై తపస్సునందు మనస్సు లగ్నము చేసెను. హిమాలయ పర్వతమునందు ఒక గుహ కలదు. అది మిగుల సుశోభితమయ్యుండెను. దానికి దగ్గరలో సురనది గంగ వేగముగా నిరంతరము ప్రవహించుచుండెను. అనేక విధములైన అలంకారములతో ఒక ఆశ్రమము శోభలుకుచుండెను. దివ్య దృష్టి గల నారదుడు తపమరణించుడుకు అనువుగా నుండునని ఎంచి అతడికి చేరెను. ఆ గుహను చూసిన మునీంద్రుడు మిగుల సంతసించెను. చాలా కాలము వరకు అచట తపమునరించుచుండెను. ఆయన అంతఃకరణము పరిశుద్ధమై ఉండెను. ఆయన దృఢమైన ఆసనారూఢుడై మౌనముతో ప్రాణాయామ పూర్వకముగా సమాధిస్థితుడయ్యెను. బ్రాహ్మణులారా, అప్పుడు నారద మునీంద్రుడు బ్రహ్మను సాక్షాత్కరింప చేయునట్టి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అను విజ్ఞానమును అనగా అనుభవ జ్ఞానమును కలిగించునట్టి సమాధి యందు స్థితుడయ్యెను. నారదుని తపస్సును గూర్చిన విషయమును తెలుసుకునిన దేవేంద్రుడు భయముతో వణికిపోయెను. అతడు మానసిక సంతాపముతో విహ్వలుడయ్యెను. అతడు మనస్సులో ఈ నారదుడు నా రాజ్యమును తీసుకొనగోరుచున్నాడు అని చింతించెను. నారద మునీంద్రుని తపస్సునకు విఘ్నమును కలిగించుటకు ప్రయత్నింప అభిలషించెను. అప్పుడు దేవేంద్రుడు తన మనస్సులో కామదేవుని స్మరించెను. స్మరించిన వెంటనే మన్మధుడు అతడకు వచ్చెను. మహేంద్రుడు నారదుని తపస్సునకు ఆటంకమును కలిగించమని అతనిని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞను పాలించి కామదేవుడు వసంతుని వెంట నిడుకుని మిగుల గర్వముతో ఆ స్థలమునకు వెళ్ళెను. వారు విఘ్నములు కలిగించు ఉపాయములు చేయుచుండెరి. అచట తమ కలలన్నీయు ప్రయోగించెరి. వసంతుడు కూడా మధోన్మతుడై తన ప్రభావమును అనేక విధములుగా ప్రదర్శించెను. మునివరులారా, కామదేవుడు వసంతుడు నిర్విరామముగా ప్రయత్నించినప్పటికీ నారద మునీంద్రుని చిత్తమునందు వికారము లేవియు ఉత్పన్నము కాలేదు. మహాదేవుని అనుగ్రహముతో వారిరువురి గర్వము పూర్తిగా అణచబడెను. సౌనికాది మహర్షులారా, అట్లు జరుగుటకు గల కారణము శ్రద్ధతో వినుడు. మహాదేవుని కృప వల్లనే నారదుని మీద కామదేవుని ప్రభావమేమియూ పనిచేయలేదు. మొదట ఆ ఆశ్రమమునందే కాముని జయించిన భగవంతుడగు శివుడు మహోన్నతమైన తపమునరించెను. మునులు తపస్సును నశింపచేయు కామదేవుని ఆ ప్రభువు వెంటనే భస్మమునరించెను. అప్పుడు రతీదేవి కామదేవుని పునర్జీవితిని చేయమని దేవతలను ప్రార్థించెను. అప్పుడు సకల లోక కళ్యాణప్రదుడగు శంకరుని దేవతలు యాచించెరి. వారి ప్రార్థనను విని శంకరుడిట్లు పలికెను. దేవతలారా, కొంత సమయము గడిచిన తరువాత కామదేవుడు పునర్జీవితుడగును. కానీ ఇచట అతని ఉపాయము లేవియూ ఫలించవు. అమరులారా, ఇచట నిలబడి ఎంత దూరము మన నేత్రములు చూడగలవో అంత మేరకు మన్మథుని బాణముల ప్రభావమేమియూ ఉండదు. దీనిలో సంశయము లేదు అని చెప్పిన భగవంతుడగు శంకరుని వచనములకు అనుగుణముగా ఆ సమయమున కామదేవుని ప్రభావము నారదుని మీద పడలేదు. అది మిథ్య అని రుజువు అయ్యెను. కామదేవుడు వసంతుడు వెంటనే స్వర్గలోకమునందలి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిరి.
కామదేవుడు తన వృత్తాంతమును ముని యొక్క ప్రభావమును ఇంద్రునికి తెలిపెను. దాని తరువాత మన్మధుడు దేవేంద్రుని అనుమతితో వసంతునితో కలిసి వెళ్ళిపోయెను. దీని వలన దేవేంద్రునికి మిగులు ఆశ్చర్యము కలిగెను. ఆయన నారద మునీంద్రుని అనేక విధములుగా ప్రశంసించెను. కానీ అతడు శివమాయ చేత మోహితుడై ఆ పూర్వ వృత్తాంతమును జ్ఞాపకముంచుకొనలేకపోయెను. నిజమునకు ఈ ప్రపంచమునందు ప్రాణులెవ్వరికని పరమేశ్వరుని మాయ నెరుంగుట మిగులు కష్టము. భగవంతుడగు శివుని చరణములు యందు తన్ను తాను సమర్పించుకున్న భక్తుడు తప్ప ఈ జగత్తులో ఆ స్వామి మాయతో మోహితుడు కాని వారెవ్వరూ లేరు, ఉండరు. భగవంతుడగు శంకరుని కృపచేత నారద మహర్షి చిరకాలము అతడ తపస్సునందు లగ్నమయ్యుండెను. పిదప తన తపస్సు సంపూర్ణమైనదని ఆయన భావించినప్పుడు ఆ స్థలమును విడిచి వెళ్ళిపోయెను. కామదేవుని నేను జయించితిని అని మునీంద్రుడు భావించెను. దీని వలన అతని మనస్సులో వ్యర్థముగా గర్వము పెరిగిపోయెను. శివమాయ చేత మోహితుడైనందున యథార్థ విషయము ఆయనకు తెలియలేదు. కామదేవుడు పరాజితుడగుటకు భగవంతుడగు శంకరుని ప్రభావమే కారణమని ఆయనకు తెలుసుకొనలేకపోయెను. శివమాయ చేత మోహితుడైన నారద మహర్షి తన కామ విజయము యొక్క వృత్తాంతమును తెలుపుటకు వెంటనే కైలాస పర్వతమునకు వెళ్ళెను. అతడు విజయ మదముతో ఉన్మత్తుడగుచుండెను. అతడ రుద్రదేవునికి నమస్కరించెను. మునీంద్రుడు గర్వముతో తన్ను తాను మహాత్ముడునని తలంచెను. తన ప్రభావము వలననే కామదేవుని మీద విజయమును పొందితిని అని భావించెను. మహాదేవునికి జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. ఇదంతయు భక్తవత్సలుడగు భగవంతుడు వినెను. ఆ స్వామి తన శివుని యొక్క మాయచేతని మోహితుడైన కారణమున నారదుడు కామ విజయమునందలి యథార్థ కారణమును తెలుసుకొనలేకున్నాడు. ప్రస్తుతము తన వివేకమును కోల్పోయి ఉన్నాడని భావించి ఇట్లు వచించెను. రుద్రుడు పలికెను, నాయనా నారద, నీవు గొప్ప విద్వాంసుడవు, ధన్యవాదములకు తగినవాడవు. కానీ నేను చెప్పిన మాటలను శ్రద్ధగా వినుము. ఇక ఎప్పుడునూ ఈ విషయమును ఎవ్వరికీ చెప్పకము. భగవంతుడగు విష్ణుదేవుని ఎదుట ఈ విషయము నెప్పుడునూ చర్చించకము. నా ఎదుట చెప్పిన ఈ మాటలను ఇతరులెవరైనా అడిగనను చెప్పవలదు. సిద్ధికి సంబంధించిన విషయమును గోప్యముగా ఉంచదగును. ఎవరి ఎదుట ప్రకటించరాదు. నీవు నాకు మిగులు ప్రియుడవు కనుకనే చాలా గట్టిగా నీకు బోధించుచున్నాను. ఎచటను చెప్పరాదని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. నీవు విష్ణు భక్తుడవు అయినప్పటికీ నన్ను అనుసరించు నా భక్తుడవు. ఇట్లు అనేక విధములుగా ప్రపంచమును సృజించు భగవంతుడగు రుద్రుడు నారదునకు బోధించెను. ఈ వృత్తాంతమును రహస్యముగా ఉంచమని నచ్చ చెప్పెను. కానీ నారద మునీంద్రుడు శివమాయ చేత మోహితుడై ఉండెను. పరమేశ్వరుడు సలిపిన బోధ తనకు హితము గూర్చునని అతడు భావించలేదు. పిదప నారద మునీంద్రుడు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి ఆయనతో, తండ్రి, నేను నా తపోబలము చేత కామదేవుని జయించితిని అని పలికెను. అతని మాటలను విని బ్రహ్మ పరమశివుని చరణారవిందములను స్మరించెను. కారణము తెలుసుకుని తన కుమారునితో ఈ వృత్తాంతము ఎవ్వరికని తెలపవలదని హితము పలికెను. కానీ నారదుడు శివమాయ మోహితుడు కనుక అతని చిత్తమునందు మదమంకురించింది. అతని బుద్ధి హతమార్చబడింది. అప్పుడు నారదుడు ఈ వృత్తాంతమంతయు భగవంతుడగు విష్ణుదేవునికి తెలుపుటకు అతడ నుండి శీఘ్రముగా విష్ణులోకమునకు వెళ్ళెను. మునీంద్రుని చూసి భగవంతుడగు విష్ణుదేవుడు మిగిలిన ఆదరముతో లేచి నిలిచుండెను. వెంటనే ముందుకు వెళ్ళి మునీంద్రుని హృదయమునకు హత్తుకొనెను. నారదుని రాకకు కారణము ఆ స్వామికి ముందే తెలియను. నారదుని తన ఆసనము మీద కూర్చొనబెట్టెను. భగవానుడగు శంకరుని చరణారవిందములను స్మరించుచు శ్రీహరి మునితో ఇట్లు చెప్పెను. భగవంతుడగు విష్ణువు పలికెను, నాయనా, ఎచట నుండి వచ్చుచున్నావు? ఇచటకు నీ ఆగమనకు కారణమేమి? మునివరా, నీవు ధన్యుడవు. నీ శుభాభిగమనముతో మేము పవిత్రులమైతిమి. భగవంతుడగు విష్ణుదేవుని వచనములను విని గర్వముతో నిండిన మునీంద్రుడు మదముచే మోహితుడై తన వృత్తాంతమంతయు మిక్కిలి అభిమానముతో చెప్పి వినిపించెను. నారద మునీంద్రుని అహంకారముతో కూడిన మాటలను విని భగవంతుడగు విష్ణుదేవుడు తన మనస్సులో కామ విజయము యొక్క యథార్థ కారణము పూర్తిగా తెలుసుకొనెను. ఆ తరువాత శ్రీ విష్ణువు ఇట్లు పలికెను, మునిశ్రేష్ఠ, నీవు ధన్యుడవు. తపస్సునకు నీవే
భాండాగారము, నీ హృదయము మిగిల ఉదారమైనది. మునీంద్ర, భక్తి జ్ఞాన వైరాగ్యములు లేనివాని మనస్సునందు సకల దుఃఖములను కలుగజేయు కామ మోహాది వికారములు తొందరగా ఉత్పన్నమగును. నీవు నైష్టిక బ్రహ్మచారివి, ఎల్లప్పుడూ జ్ఞాన వైరాగ్యములతో కూడియుందువు. నీలో కామ వికారములెట్లు చోటు చేసుకును? జన్మతోడనే నిర్వికారుడవు, పరిశుద్ధమైన బుద్ధి కలవాడవు. శ్రీహరి చెప్పిన ఈ మాటలను విని నారద మహాముని గట్టిగా నవ్వసాగెను. మనస్సులోనే భగవంతునకు ప్రణామమునరించి ఇట్లు పలికెను. నారదుడు పలికెను, స్వామి, నా మీద నీ కృప ఉన్నంత వరకు కామదేవుడు తన ప్రభావమును ఎట్లు చూపగలడు? ఈ విధముగా పలికి భగవంతుని చరణములకు ప్రణమిల్లి నారద మహాముని అతని నుండి యథేచ్ఛగా వెళ్ళిపోయెను. మాయా నిర్మిత నగరమునందు నారదుడు శీలనిధి కుమార్తెను చూసి మోహించుట, విష్ణుదేవునితో ఆ స్వామి రూపము నిమ్మని అడుగుట, భగవంతుడు తన రూపముతో బాటు వానర ముఖము నొసగుట, శీలనిధి కుమార్తె భగవంతుని వరించుట, కోపించిన నారదుడు శివగణములకు శాపమునొసగుట. సూతుడు వచించెను, మహర్షులారా, నారదముని యథేచ్ఛగా అచట నుండి వెళ్ళిపోయెను. భగవంతుడగు శివుని కోరికతో మాయా విశారదుడగు శ్రీహరి అప్పటికప్పుడు తన మాయను ప్రకటించెను. ఆ స్వామి మునివచ్చడి మార్గమున 100 యోజనముల విస్తారము గల ఒక విశాల నగరమును నిర్మించెను. అది అద్భుతమును గొలుపుచు మనోహరముగా నుండెను. భగవంతుడు దానిని తన వైకుంఠ లోకము కంటే రమణీయముగా సృజించెను. రకరకములైన వస్తువులు ఆ నగర శోభను ఇనుమడింపజేయుచుండెను. అక్కడ స్త్రీ పురుషుల కొరకు అనేక విహార స్థలములుండెను. ఆ నగరము 4 వర్ణముల ప్రజలతో నిండియుండెను. అచట శీల నిధియను మహదైశ్వర్య సంపన్నుడగు రాజు రాజ్యము చేయుచుండెను. అతడు తన కుమార్తెకు స్వయంవరము ప్రకటించు ప్రయత్నములో నుండెను. అందువలన ఆ మహోత్సవమునకు ఏర్పాట్లు చేసెను. ఆయన కుమార్తెను వరించుటకు ఉత్సుకులై నలువైపుల నుండి చాలా మంది రాజకుమారులు వచ్చియుండిరి. వారు అనేక విధములైన వేషభూషలతో సుందరమైన అలంకారములతో శోభిల్లుచుండిరి. ఆ నగరమంతయును రాజకుమారులతో నిండియున్నట్లు కనిపించుచుండెను. ఆ సుందరమైన రాజనగరమును చూసి నారదుడు మోహితుడయ్యెను. ఆయన మహారాజుకు శీలనిధి భవన ద్వారము దగ్గరకు వెళ్ళెను. మునిశ్రేష్ఠుడుగు నారదుని రాకను గమనించి శీలనిధి రత్న ఖచ్చిత సింహాసనమును నిడి పూజించెను. తదుపరి సౌందర్యవతియగు తన కుమార్తె శ్రీమతిని పిలిపించి నారద మహర్షి చరణములకు ప్రణమిల్ల చేసెను. ఆ కన్యను చూసి నారదుడు చకితుడయ్యెను. ఇట్లు పలికెను, రాజా, దేవకన్యతో సమానమైన సౌందర్యవతి అదృష్టవంతురాలగు ఈ కన్య ఎవరు? మునీంద్రుని మాటలను విని మహారాజు చేతులు జోడించి ఇట్లు తెలిపెను, మునీంద్ర, ఈమె నా పుత్రిక, పేరు శ్రీమతి. ఈమెకు వివాహం మొనరించుచు సమయమాసన్నమైనది. ఈమె సుందరమైన వరిని వరించుటకు స్వయంవర స్థలమునకు వెళ్ళవలసి ఉన్నది. ఈమె యందు సకల శుభ లక్షణములు గోచరించుచున్నవి. మహర్షి, ఈమె అదృష్టమును భవితవ్యమును తెలుపము. రాజు ఈ విధముగా అడుగుగా కామ విహ్వలుడైన నారద మునీంద్రుడు ఆ కన్యను పొందవలెనన్న కోరికను మనస్సులో నుంచుకుని మహారాజుతో ఇట్లు పలికెను, రాజేంద్ర, నీ కుమార్తె సకల శుభ లక్షణ సంపన్నురాలు, పరమ సౌభాగ్యవతి, గొప్ప భాగ్యశాలి, ధన్యురాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి వలె సకల సుగుణములకు ఆలవాలము. ఈమెకు కాబోవు భర్త నిశ్చితముగా భగవంతుడగు శంకరునితో సమానమై వైభవశాలి, సర్వేశ్వరుడు, అపరాజితుడు, వీరుడు, కామవిజయుడు, సమస్త దేవతలలో శ్రేష్ఠుడై ఉండును. ఇట్లు పలికి రాజు నుండి సెలవగైకుని స్వేచ్ఛావిహారియగు నారద మునీంద్రుడు అచట నుండి వెళ్ళిపోయెను. ఆయన కామవశుడై ఉండెను. శివమాయ అతనిని ప్రత్యేకమైన మోహములో పడవేసుచుండెను. నేను ఈ రాజకుమారిని ఎట్లు పొందగలను అని మహర్షి ఆలోచించుచుండెను. స్వయంవరమునకు వచ్చిన రాకుమారులనందరినీ వదలి ఈమె నన్నే వరించవలెను. ఇది ఎట్లు సంభవము కాగలదు? నారీమణులందరకు
సౌందర్యమని నా మిక్కిలి ప్రేమయుండెను. సౌందర్యమును చూచియే ఈమె సంతోషముతో నా అధీనురాలు కాగలదు, ఇందులో సంశయము లేదు. ఇట్లు ఆలోచించి కామ విహ్వలుడైన మునీంద్రుడు అప్పటికప్పుడు భగవంతుడగు విష్ణు రూపమును పొందుటకు వైకుంఠమునకు వెళ్ళెను. అతడ భగవంతుడగు విష్ణుదేవునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను: ప్రభు, నేను ఏకాంతమున మీతో నా విషయమునంతయు చెప్పెదను. దానికి విష్ణుమూర్తి అంగీకరించి నారదుని వెంట ఏకాంతమున ఆసీనుడయ్యెను. మునీంద్ర, ఇప్పుడు నీవు నీ విషయమును తెలుపుము అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు పలికెను: భగవన్ మహారాజు శీలనిధి మీ భక్తుడు. ఆయన సదా ధర్మపాలన యందు తత్పరుడు. ఆయనకు విశాల లోచనయగు ఒక కన్య కలదు. ఆమె మిగుల సౌందర్యవతి, పేరు శ్రీమతి. ఆమె విశ్వమోహిని రూపముతో ఖ్యాతి చెందినది, 3 లోకములలో రూపవతి. ప్రభు, నేను ఆ సుందరిని శీఘ్రముగా వివాహమాడదలంచితిని. రాజగు శీలనిధి తన కుమార్తె కోరిక మేరకు స్వయంవరమును చాటించెను. నలువైపుల నుండి వేల కొలది రాజకుమారులు అచడకు విచ్చేసిరి. ప్రభు, నేను మీ ప్రియ సేవకుడను కనుక మీరు నాకు మీ స్వరూపమును అనుగ్రహింపుడు. దాని వలన నిశ్చితముగా రాజకుమారి శ్రీమతి నన్నే వరించెను. సూతుడు పలికెను: మహర్షులారా, నారదముని మాటలను విని భగవంతుడగు మధుసూదనుడు నవ్వెను. పరమాత్ముడగు శంకరుని ప్రభావమును మనస్సులో స్మరించి దయాళువగు ప్రభువు ఇట్లు సమాధానమొసగెను. విష్ణు భగవానుడు పలికెను: మునీంద్ర, నీవు నీ అభీష్ట స్థలమునకు వెళ్ళెము. నీవు నాకు ప్రత్యేకించి మిగుల ఇష్టుడవు. ఉత్తమమైన వైద్యుడు మిక్కిలి పీడితుడగు రోగికి చక్కని చికిత్స చేసినట్లు నీకు హితమును చేకూర్చెదను అని చెప్పి విష్ణు భగవానుడు నారదునకు వానరుని ముఖమునొసగెను. మిగిలిన అంగములందు తన స్వరూపమును కల్పించి అట నుండి అంతర్ధానమయ్యెను. భగవంతుడు ఇంతకు మునుపు చెప్పిన విషయమును విని తనకు మనోహర రూపము ప్రాప్తించినదని తలంచి నారదుడు మిగుల హర్షించెను. తన్ను తాను కృతకృత్యుడనైతినని తలంపసాగెను. భగవంతుడేమి ప్రయత్నము చేసెను అను దానిని తాను అర్థము చేసుకొనలేకపోయెను. అప్పుడు నారద మునీంద్రుడు శీలనిధి మహారాజు స్వయంవర మహాసభను ఏర్పాటు చేసిన స్థలము దగ్గరకు వెళ్ళెను. సభామంటపము రాజకుమారులతో నిండియుండెను. విప్రవరులారా, రాజకుమారుల చేత ఆవరించబడిన ఆ దివ్య స్వయంవర సభాస్థలము 2వ ఇంద్రసభ వలె మిక్కిలి శోభాయమానముగా ఉండెను. నారదుడు ఆ రాజా సభయందు వెళ్ళి కూర్చెనెను. ప్రసన్న చిత్తముతో పదే పదే ఇట్లు తలపోయసాగెను: నేను భగవంతుడగు విష్ణువుతో సమానమైన రూపమును ధరించియున్నాను. ఆ రాజకుమారి తప్పక నన్నే వరించెను, ఇతరులనెవ్వరినీ కాదు. తన ముఖమెంత వికారముగా నుండెనో అతనికి తెలియదు. ఆ సభయందు కూర్చుని ఉన్న మానవులందరూ ముని యొక్క పూర్వరూపమునే ఎరుగుదురు. రాజకుమారులు మొదలగు వారెవ్వరూ కూడా ఆయన రూప పరివర్తన రహస్యమును తెలుసుకొనలేదు. నారదుని రక్షణ కొరకు భగవంతుడగు రుద్రుని 2 పార్షదులు అచడకు వచ్చియుండిరి. వారు బ్రాహ్మణ వేషధారులయ్యి రహస్యముగా అచట కూర్చుని ఉండిరి. నారద మహర్షి యొక్క రూప పరివర్తన రహస్యము వారెరుగుదురు. ముని కామావేశముతో మూఢుడై ఉన్నాడని ఆ 2 పార్షదులను ఆయన దగ్గరకు వెళ్ళిరి. పరస్పరము మాట్లాడుకొనుచు ఆయనను అపహాస్యము చేయుచుండెరి. కానీ ముని కామవివ్వలుడగుచుండెను. ఆయన వారి యథార్థ వాక్కులను కూడా వినిపించుకోలేదు. ఆయన మోహితుడై శ్రీమతిని పొందు కోరికతో ఆమె రాకకై నిరీక్షించుచుండెను. ఇంతలో సౌందర్యవతియగు రాకుమారి శ్రీజన పరివృతయై అంతఃపురము నుండి అచటకు వచ్చెను. ఆమె చేతిలో సుందరమైన సువర్ణమాల ఉండెను. శుభలక్షణ సంపన్నయైన ఆ రాజకుమారి స్వయంవర మధ్య భాగమున లక్ష్మీదేవి వలె నిలుచుని అపూర్వ శోభతో వెలుగుచుండెను. ఆమె ఉత్తమ వ్రతమును పాటించుచుండెను. ఆ రాకుమారి చేతియందు మాలను ధరించి తనకు తగిన వరిని అన్వేషించుచు సభ అంతయు తిరుగుచుండెను. విష్ణు భగవానునితో సమానమైన శరీరమును వానరుని వంటి ముఖము కలిగియున్న నారదుని చూసి ఆమెకు కోపము వచ్చెను.
అటువైపు నుంచి దృష్టిని మరలించి ప్రసన్న చిత్తముతో రెండవ వైపునికి వెళ్ళెను. స్వయంవర సభ యందు తాను కోరిన వరుడు కనిపించనందున ఆమె భయభ్రాంతురాలయ్యెను. సభాభవన మధ్యమున నిశ్శబ్దముగా నిలబడి ఉండెను. ఆమె ఎవ్వరి కంఠమునందునూ జయమాలను వేయలేదు. ఇంతలో రాజవేష భూషణములతో విష్ణు భగవానుడు అతడకు వచ్చి చేరెను. ఆ స్వామి ఎవ్వరికీ కనిపించలేదు. కేవలము ఆ కన్య దృష్టికి మాత్రమే గోచరమయ్యెను. మిగిల సౌందర్యవతి అయిన రాజకుమారి యొక్క ముఖము భగవంతుని చూడగని ఆనందముతో వికాసమానమయ్యెను. వెంటనే ఆమె వరమాలను ఆయన కంఠమున అలంకరింపజేసెను. రాజరూపధారి అయిన విష్ణు భగవానుడు ఆ రాజకుమారిని తీసుకుని వెంటనే అంతర్ధానముంది తన ధామమునకు వెళ్ళిపోయెను. ఇచట రాజకుమారులందరూ శ్రీమతి కనిపించకపోవుట వలన నిరాశ చెందిరి. నారదముని కామవేదనతో వ్యాకులత చెందుచుండెను. ఆయన మిగిలి విహ్వలుడయ్యెను. బ్రాహ్మణ వేషధారులు జ్ఞాన విశారదులైన ఆ ఇరువురు రుద్ర పార్షదులు కామ విహ్వలుడైన నారదునితో ఇట్లు పలికిరి. రుద్రగణములిట్లు పలికిరి, ఓ నారద మునీంద్ర, నీవు వ్యర్థముగా కామమోహితుని వగుచున్నావు. సౌందర్య బలముతో రాజకుమారిని పొందగోరుచున్నావు. వానర సమానమై అసహించుకొనదగిన నీ ముఖమును చూసుకొమ్ము. సూతుడు పలికెను. మహర్షులారా, ఆ రుద్రగణముల మాటలను విని నారదుడు మిక్కిలి విస్మయమునకు లోనయ్యెను. అతడు శివమాయ చేత మోహితుడయుండెను. అద్దమునందు తన ముఖమును చూసికెనును. వానర సమానమైన తన ముఖమును చూసి వెంటనే క్రోధముతో మండిపడెను. మాయామోహితుడైన కారణమున ఆ ఇరువురు శివగణములకు మునీంద్రుడు శాపమొసగుచూ పలికెను. ఓరి, మీరిరువురు బ్రాహ్మణుడైన నన్ను అపహసించితిరి కనుక బ్రాహ్మణ వీర్యముతో జన్మించిన రాక్షసులగుదురుగాక. బ్రాహ్మణ సంతానమై కూడా రాక్షసులతో సమానమైన ఆకారమును కలిగియుందురుగాక. శాపమును విని జ్ఞాన శిరోమణి శివగణముని అయిన నారదుని మోహితుడుగా ఎరింగి వారేమియూ మాట్లాడలేదు. బ్రాహ్మణులారా, వారు ఎల్లప్పుడూ అన్ని ఘటనలలోనూ శివభగవానుని ఇచ్చా ఉండునని తలంచెదరు కనుక ఉదాసీన భావముతో తమ స్థానములకు వెళ్ళిపోయిరి. భగవంతుడైన శివుని స్తుతింపసాగిరి. నారదుడు కోపముతో విష్ణు భగవానుని దూషించి శాపమొసగుట, పిమ్మట మాయ నుండి విడివడి పశ్చాత్తాపముతో భగవంతుని శరణముల మీద పడుట, చిత్తశుద్ధి కొరకు ఉపాయము నడుగుట, విష్ణుదేవుడు శివమహత్యమును తెలుసుకొనుటకు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళమని ఆదేశించి నచ్చజెప్పుట, శివుని భజించు ఉపదేశము నొసగుట. సూతుడు పలికెను. మహర్షులారా, మాయామోహితుడైన నారదుడు ఆ శివగణముల నిరువురిని శపించెను. భగవంతుడగు శివుని ఇచ్చకు వసుడై మోహనిద్ర నుండి మేల్కొనలేకపోయెను. ఆయన విష్ణు భగవానుడు చేసిన కపటమును గుర్తుకు తెచ్చుకుని మనస్సులో దుస్సహమైన కినుకు వహించెను. వెంటనే విష్ణులోకమునకు వెళ్ళెను. సమిదలతో ప్రజ్వరిల్లిడి అగ్నిదేవుని వలె క్రోధాగ్నితో రగులుచుండెను. అతడు జ్ఞాన శూన్యుడయ్యెను. దుష్టపూరితమై వ్యంగ్యముతో కూడిన మాటలను విష్ణుదేవుని గూర్చి పలుకుచుండెను. నారదుడు పలికెను. శ్రీహరి, నీవు కపటవి, సకల విశ్వమును మోహింపచేయదవు, ఇతరుల ఉత్సాహమును గొప్పతనమును సహించలేవు, మాయావివి. నీ అంతఃకరణము మలినమైనది. పూర్వము మోహిని రూపమున అసురులకు వారుని మధిరను త్రాపి మోసగించితివి. వారిని అమృతపానము చేయనివ్వలేదు. కపటము మోసముల యందే నీకు ప్రేమయుండెను. ఓ హరి, మహేశ్వరుడగు రుద్రుడు దయాసాగరుడు. ఆయన విషమును త్రాగకపోయినచో నీ మాయ ఆనాడే సమాప్తమై ఉండెడిది. విష్ణుదేవా, కపటముతో నిండిన పన్నాగము నీకు మిగుల ప్రియమైనది. నీ స్వభావము మంచిది కాదు. అయినను శంకర భగవానుడు నిన్ను స్వతంత్రుడిని చేసెను. నీ కపట ప్రవర్తనను తెలుసుకుని ఇప్పుడు ఆ శివభగవానుడు కూడా పశ్చాత్తాపపడుచుండును. తన
వాగ్రూపమును వేద ప్రామాణిక మొరరించిన మహాదేవుడు బ్రాహ్మణుని సర్వోత్కృష్టుడని తెలిపెను. ఓ హరి, ఈ విషయమును నేనెరిగితిని. నీవిట్టి పని ఎప్పుడునూ చేయకుండునట్లు ప్రయత్నపూర్వకముగా గుణపాఠము చెప్పేదను. ఇప్పటి వరకు శక్తిమంతుడు తేజస్వీయగు పురుషుని పాలబడలేదు, అందువలన నిర్భయుడివై ఉన్నావు. కానీ విష్ణుదేవా, ఇప్పుడు నీకు నీ చేష్టలకు తగిన పూర్తి ఫలము లభించగలదు. విష్ణు భగవానిని మాయచే మోహితుడైన నారదుడు ఇట్లు పలికి తన బ్రహ్మ తేజమును ప్రదర్శించుచు క్రోధముతో భిన్నుడయ్యెను. శాపమసగుచూ ఇట్లు పలికెను. ఓ విష్ణు, నీవు శ్రీ కొరకు నన్ను వ్యాకులపరచితివి. ఇట్లే అందరినీ మోహింపచేయుదువు. కపటముతో నిండిన పని చేయుచు నీవు నా కొసగిన స్వరూపముతోనే మనుష్యుడుగా అగుదువుగాక. శ్రీ వియోగమున దుఃఖమును అనుభవింపుము. నాకు వానర ముఖము నొసగితివి. ఆ సమయమున ఆ వానరులే నీకు సహాయకులగుదరు. నీవు ఇతరులకు శ్రీ విరహమును యొక్క దుఃఖము నొసగుదువు కనుక స్వయముగా శ్రీ వియోగ దుఃఖము నీకు ప్రాప్తించును. అజ్ఞానముచే మోహితులైన మనుష్యుల వలె నీ స్థితి యుండునుగాక. అజ్ఞానముచే మోహితుడైన నారదుడు మోహవశమున శ్రీహరికి శాపమొసగెను. అప్పుడు విష్ణుదేవుడు ఈశ్వరమాయను ప్రస్తుతించుచు ఆ శాపమును స్వీకరించెను. పిమ్మట మహాలీలా యొనరించు పరమేశ్వరుడు జ్ఞాని అయిన నారదుని మోహమునకు కారణమైన తన విశ్వమోహినియగు మాయను ఉపసంహరించెను. ఆ మాయ అంతర్ధాన మగుడుతోడనే నారదుడు మునిపటి వలె పరిశుద్ధ బుద్ధి గలవాడయ్యెను. అతనికి మునిపటి జ్ఞానము ప్రాప్తించెను. వ్యాకులత అంతయు నశించుచుండెను. అప్పుడు అతని మనస్సు మిక్కిలి విస్మయము చెందెను. అతడు మిక్కిలి పశ్చాత్తాపమును చెందుచు పదే పదే తన్ను తాను నిందించుకొనసాగెను. జ్ఞానిని కూడా మోహమున పడవేయు భగవంతుడగు శంభుని మాయను ప్రశంసించెను. మాయ వలననే నేను భ్రమలో పడిపోతిని. నా ఈ బ్రహ్మంతయు మాయాజనితమే అని తెలుసుకుని వైష్ణవ శిరోమణియగు నారదుడు విష్ణు భగవానిని పాదముల మీద పడెను. భగవంతుడగు శ్రీహరి అతన్ని లేవనెత్తెను. ఆ సమయమున తన దుర్బుద్ధి నష్టమైన కారణమున ఆయన ఇట్లు పలికెను. ప్రభు, మాయామోహితుడనగుట వలన నా బుద్ధి భ్రష్టమయ్యుండెను. నేను మిగుల తోలనాడి గొప్ప అపరాధము చేసి తిని నీకు శాపము కూడా ఇచ్చి తిని. ప్రభు, ఆ శాపమును వ్యర్థము చేయుడు. నేను గొప్ప పాపము చేచి తిని నరకమునకు వెళ్ళుట నిశ్చితము. శ్రీహరి, నేను నీ దాసుడను. నాకు ఈ పాపము నుండి బయటపడుటకు ఏదైనా ఉపాయము తెలుపుడు. నా పాప సమూహము నశించుటకు, నేను నరకమునందు పడిపోవుకుండుటకు ప్రాయచిత్తమేదైనా సెలవిండు. ఇట్లు చెప్పి పరిశుద్ధాంత రంగుడైన ముని శిరోమణియగు నారదుడు భక్తిభావముతో విష్ణు భగవానిని చరణముల మీద వ్రాలెను. ఆ సమయమున అతడు మిగుల పశ్చాత్తాపము నొందుచుండెను. అప్పుడు విష్ణుదేవుడు అతనిని లేవనెత్తి సుమధురముగా ఇట్లు పలికెను. విష్ణు భగవానుడు వచించెను. నాయనా, దుఃఖింపకము. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు. ఇందులో సంశయము లేదు. నేను నీకొక విషయమును తెలిపెదను, వినుము. అది నీకు ఇష్టముగా పరమహితకరమగును. నీవు నరకమునకు వెళ్ళవలసిన అవసరము ఉండదు. భగవంతుడైన శివుడు నీకు శ్రేయస్సును చేకూర్చును. నీవు మదముతో మోహితుడివై భగవంతుడైన శివుని మాటలు వినలేదు, దానిని అవహేళన చేసితివి. ఆ అపరాధమునకు పరమేశ్వరుడు శివుడు నీకు ఈ ఫలము ఇచ్చెను. ఆ స్వామియే కర్మఫల ప్రదాత. ఆ పరమశివుని కోరికతోనే ఇదంతయు జరిగినదని నీవు మనస్సులో దృఢముగా నిశ్చయించుకునుము. సకలమునకు స్వామి అయిన పరమేశ్వరుడు శంకరుడే. గర్వమును దూరము చేయువాడు ఆ ప్రభువే. పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద స్వరూపముతో ఆ దేవదేవుడు బోధపడును. ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు, సత్వరజస్తమో గుణములకు అతీతుడు. ఆ పరమేశ్వరుడే తన మాయచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 రూపములలో ప్రకటితడగును. నిర్గుణుడును సగుణుడును కూడా ఆ స్వామియే. నిర్గుణ స్థితి యందు ఆయన పేరు శివుడు. ఆయనయే పరమాత్ముడు, మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవినాశి,
అనంతుడు, మహాదేవుడు మొదలగు పేర్లతో చెప్పబడుచున్నాడు. ఆయన సేవయందే బ్రహ్మ జగత్తునకు సృష్టికర్త అయ్యెను. నేను ఈ 3 లోకముల పాలనను నిర్వహించెదను. ఆ స్వామి స్వయముగా రుద్రరూపమున సకలమును సంహరించును. శివస్వరూపమున సమస్తమునకు ఆయనయే సాక్షి. మాయచేత భిన్నుడు, నిర్గుణుడు, స్వతంత్రుడైన కారణమున తన ఇచ్ఛకనుగుణముగా వ్యవహరించెను. ఆ స్వామి ఆచార విహారములు వ్యవహారములు ఉత్తమములు. ఆయన భక్తుల మీద దయను వర్షింపచేయును. నారద మునీంద్ర, సుఖప్రదము, సకల పాపనాశకము, సదా భోగ మోక్ష ప్రదాయకము అయిన ఒక చక్కటి ఉపాయమును నేను నీకు తెలిపెదను. వినుము. సకల సంశయములను పరిత్యజించి భగవంతుడగు శంకరుని సుయశస్సును గానము చేయుము. అనన్య భావముతో సదాశివుని శతనామ స్తోత్రమును పఠింపుము. మునీంద్ర, నిరంతరము ఆ స్వామిని ఉపాసించుచు భజింపుము. ఆయన యశస్సు వినుము, గానము చేయుము. ప్రతిదినము ఆ స్వామి పూజార్చనలనే చేయుచుండుము. నారద, మనోవాక్కాయముల చేత భగవంతుడగు శంకరుని ఉపాసించువాడు పండితుడు, జ్ఞాని అనబడును, జీవన్ముక్తుడని చెప్పబడును. శివ, ఈ నామరూపమగు దావానలము చేత గొప్ప గొప్ప అసంఖ్యాకమైన పాతక పర్వతములు అనాయాసముగా బూడిదయగును. ఇది సత్యము, ఇది సత్యము, ఇందు సంశయము లేదు. భగవంతుడగు శివుని నామరూప నౌకను ఆశ్రయించిన వాడు సంసార సాగరమును తరించగలడు. ప్రపంచమునకు మూలభూతములైన అతని సకల పాపములు నిస్సందేహముగా నశించును. పాతక రూప వృక్షము సంసారమునకు మూలము. శివనామ రూపమైన గొడ్డల చేత నిశ్చితముగా తెగగొట్టబడును. పాప రూప దావాననముతో పీడితులైన వారు శివనామ రూప అమృతమును పానము చేయవలెను. పాప దావాగ్నిచే కాలిపోవు ప్రాణులకు ఆ శివనామామృతము లేకుండా శాంతి లభించదు. భగవంతుడగు శివుని పూజయే పరమోత్తమ సాధనము. జనన మరణ రూపమైన సంసార బంధనము నశింపచేయు ఉపాయము అని సకల వేదములను పరిశీలించి పూర్వ విద్వాంసులు నిశ్చయించిరి. నేటి నుండి సావధానుడివై విధి విధానముతో భక్తిభావముతో నిత్యము నిరంతరము జగన్మాత పార్వతీ సహితుడైన మహేశ్వరుడగు సదాశివుని భజింపుము. నిత్యము ఆ స్వామి కథనే వినుము, చెప్పుము. పదే పదే శివభక్తులను పూజించుటకు ప్రయత్నము చేయుము. మునీంద్ర, హృదయమునందు శివభగవానిని ఉజ్వలమైన చరణార వింధములను స్థాపించి మొదట శివతీర్థములందు సంచరింపుము. మునీంద్ర, ఇట్లు పరమాత్ముడగు శంకరుని అనుపమ మహత్యమును దర్శించుచు చివరకు ఆనందవనము కాశీనగరమునకు వెళ్ళుము. ఆ స్థలము శివునకు మిగులు ప్రియమైనది. అచట భక్తితో విశ్వనాథుని దర్శించి పూజింపుము. విశేషముగా ఆయనను స్తుతించి ప్రణమిల్లి నీవు నిర్వికల్పు సంశయరహితుడవు కమ్ము. నారద, దీని తరువాత నా ఆజ్ఞను అనుసరించి భక్తిపూర్వకముగా నీ మనోరథ సిద్ధి కొరకు నిశ్చితముగా బ్రహ్మలోకమునకు వెళ్ళుము. అచట నీవు నీ తండ్రియగు బ్రహ్మను విశేషముగా స్తుతించి వందనమనర్పము. సంతోషముతో నిండిన హృదయముతో పదే పదే శివమహిమను విషయమునందు ప్రశ్నలడగవలెను. బ్రహ్మ శివభక్తులలో శ్రేష్ఠుడు. ఆయన నీకు మిక్కిలి ప్రసన్నతతో భగవంతుడగు శంకరుని మహత్యమును శతనామ స్తోత్రమును వినిపించును. మునీంద్ర, నేటి నుండి నీవు శివారాధన తత్పరుడువు కమ్ము, శివభక్తుడువు కమ్ము. విశేష రూపముతో మోక్షమునకు హరుడు కమ్ము. భగవంతుడగు శివుడు నీకు మేలు చేయునుగాక. ఈ విధముగా ప్రసన్న సిద్ధుడగు విష్ణు భగవానుడు నారద మహామునికి ప్రేమతో ఉపదేశించెను. అంతట నారదుడు శివనామస్మరణము వందనము స్తవనము చేయుచు అచట నుండి అంతర్ధానమయ్యెను. శ్రీ గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణము